ఇక వెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియోకి మిస్ కారు. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. హాయిగా మహేష్ షేర్ ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎప్పటికప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందాలని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు తెలంగాణ టీఆర్టీ కానీ లేదా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నారు అయితే, సో మీకు ఏదైతే మంచి మెటీరియల్ ఫ్రీగా కావాలో సో దానికి చాలా మంచి వెబ్సైట్ అనేది ఉండడం జరిగింది. ఆల్రెడీ నేను 3 వెబ్సైట్ల గురించి ఒక రివ్యూ అనేది చేశాను. సో దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా యొక్క వీడియోస్ కూడా చూడండి. ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికైతే చాలా ఫ్రీ మెటీరియల్ అనేది నేను ఆల్రెడీ ఈ యొక్క వీడియోస్లో చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ వీడియోస్ని కూడా లైక్ చేయండి. ఆ వీడియోస్ని తప్పకుండా మన ఛానల్ చూస్తే మీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఫ్రీగా వచ్చే మెటీరియల్ గురించి కూడా మీకు మంచి క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విఆర్ఏ పోస్ట్ యొక్క అర్హతలు ఏంటి, దాని యొక్క క్వాలిఫికేషన్స్ అంటే ఆ యొక్క విధి కానీ ఏ చేయాలి, ఆ యొక్క జాబ్లో ఎంతెంత మనకి శాలరీస్ అనేవి వస్తాయి, ఆ జాబ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎంత స్కోర్ అనేది ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా, వాళ్ళ వర్క్ ఏంటి, విఆర్ఏ జాబ్ చేసే వాళ్ళ వర్క్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. ఈ యొక్క విఆర్ఏ యొక్క జాబ్ యొక్క మొత్తం డీటెయిల్స్ అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ని పొందుతారు. నేను ప్రతి ఒక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఏ ప్రభుత్వానికైనా సరే స్థానిక సంస్థల పరిపాలన నిర్వహణ కీలకమైన అంశంగా ఉంటుంది. దీనికి బాగా తోడ్పడేది ఏంటంటే రెవెన్యూ శాఖ. క్షేత్రస్థాయిలో పరిపాలన, అలాగే మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వం ప్రజలకు మధ్య అనుసంధానం, గ్రామీణ అభివృద్ధి వంటి అంశాలు ఈ యొక్క శాఖకు ముఖ్యమైన పాత్రగా పోషిస్తుంది. ఈ యొక్క రెవెన్యూ శాఖలో విఆర్ఏ ఇద్దరు ఉంటారన్నమాట. విఆర్ఓ గ్రామ రెవెన్యూ అధికారి అంటాం, విఆర్ఏని మనం గ్రామ రెవెన్యూ సహాయకుడు అంటాం. అంటే ఒక ప్రభుత్వం కనుక ఒక పథకాలను ప్రవేశపెట్టింది అనుకోండి, అవి గ్రామంలో ప్రజలకు చేరుతున్నాయా లేదా అని చూస్తుంటారు. అవి చాలా ఉంటాయి అన్నమాట. ఆ యొక్క గ్రామంలో భూముల వివరాలు అనేవి కూడా అన్ని కూడా ఆ వ్యక్తులు, గ్రామంలో నివసిస్తున్న వ్యక్తులు అందరి యొక్క భూముల వివరాలు కానివ్వండి, వాటి యొక్క పట్టాలు అన్నీ కానివ్వండి, సో ఇవన్నీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది విఆర్ఓ దగ్గర ఉంటుంది. అదేవిధంగా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, ప్రభు శాస్త్రం కాపాడడం, అదే వివిధ ధృవీకరణ పత్రాలు అంటే క్యాస్ట్, ఇన్కము, రేషను ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ జారీ చేయడానికి, పథకాలను అమలు చేయడానికి, అదేవిధంగా పర్యవేక్షణ వంటి అంశాల్లో పురోగతిని పర్యవేక్షించడానికి ఈ యొక్క విఆర్ఏలో రెవెన్యూ శాఖకు తోడ్పడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తుండొచ్చు విఆర్ఏ గురించి ఫుల్గా రాయడం జరిగింది. ఒక్కొక్కటిగా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క విఆర్ఓ అనేవారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు. సో ఈ యొక్క విఆర్ఓ విధుల గురించి చూసుకున్నట్లయితే, ఒక గ్రామానికి సంబంధించిన రెవెన్యూ వ్యవహారాల పర్యవేక్షణ, రెవెన్యూ రికార్డ్స్ మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్యాస్ట్, రెసిడెన్స్, రేషన్ కార్డు వంటి వాటి కోసం మనం విఆర్ఓని తప్పకుండా కన్సల్ట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే, ఆ గ్రామంలో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో ఆ యొక్క భూముల వివరాలు కానివ్వండి, ప్రభుత్వం యొక్క భూముల వివరాలు కానివ్వండి, సో ఇవన్నీ ఉంటాయి. లేదంటే అంతేకాకుండా మనకి ఏమైనా సరే పంటల నష్టహారం జరుగుతూ ఉంటుంది, విపత్తులు వస్తూ ఉంటాయి. సో అటువంటి హుద్హుద్ సంబంధించిన అప్పుడు కానీ, సో ఇటువంటి సమయాల్లో పంటలు అనేది పరిహారాన్ని చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క డీటెయిల్స్ అనేది ఎవరిస్తారంటే విఆర్ఓ అనమాట. ఇప్పుడు మనకి ఒక ఎకరం కనుక భూమిలో పంట నష్టం జరిగిందంటే ఆ యొక్క డీటెయిల్స్ని ఈ విఆర్ఓ వచ్చి మరి చెకింగ్ చేసి, సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఆ గ్రామంలో జరిగే ప్రతి అంశం అనేది ఈ యొక్క విఆర్ఓ చేతిలో ఉండడం జరుగుతుంది. వాటిని నమోదు చేసుకోవడము, అదేవిధంగా ప్రభుత్వాన్ని పంపించడము, ఆ ప్రభుత్వం నుంచి వచ్చే వాటినేమో ప్రజలకు అందించడం. సో ఇవన్నీ కూడా ఈ యొక్క విఆర్ఓ చేతిలోనే ఉంటాయన్నమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే విఆర్ఏ ఏంటంటే విఆర్ఓకి విఆర్ఏ తన విధి నిర్వహణలో భాగంగా సహకరిస్తాడు. సో ఇతను ఏదైతే విఆర్ఓ చేసినాడో ఆ యొక్క ప్రతి పనులను ఈ యొక్క విఆర్ఓ అనేది హెల్పింగ్ అని చేస్తుంటాడు. ఫీల్డ్ వర్క్ వెళ్ళాడు అనుకోండి, ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు ఇతను సహకరించడం జరుగుతుంది. విలేజ్ రెవెన్యూ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి కూడా ఇతను సహకరిస్తాడు. సో ప్రతి దాంట్లోనూ ఇతను ఒక సహాయకారిగా ఉండడం అనేది జరుగుతుంది విఆర్ఓకి. ఓకేనా. సో అది ఇవి ఇద్దరు గురించి, విధుల గురించి. అది చూసుకున్నట్లయితే అర్హతలు చూసుకున్నట్లయితే ఏపీలో కాదు, తెలంగాణలో కూడా ఆ విఆర్ఓకి ఇంతకుముందు ఇంటర్గా ఉండేది. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే ఆ 10th+
ట్రేడ్ సర్టిఫికేట్ అనేది లేదంటే డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ కోర్స్ అనేది 2 years సర్టిఫికేట్ కావాలని చెప్పి ఇచ్చారు. సో ఆల్రెడీ ఒక డీటెయిల్స్ గురించి వీడియో చేశాను. సో మీ పాతగా చూసుకున్నట్లయితే అర్హతలు విఆర్ఓకి ఇంటర్ ఉంటే సరిపోతుంది, విఆర్ఐకి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన న్యూ రూల్ ప్రకారం ఏంటంటే విఆర్ఓకి 10th క్లాస్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండడం అనేది ఇంపార్టెంట్ అంట. అది కూడా ట్రేడ్ విభాగంలో 2 years కోర్స్ ఉండాలి, ట్రేడర్ డాక్యుమెంట్ సివిల్ కోర్సుల్లో ఉండాలంట. సో అది ఇచ్చారు. సో అర్హత విషయానికి వచ్చినట్లయితే అది ఆ విధంగా ఉంది. వయస్సు చూసుకున్నట్లయితే 18 నుంచి 36 సంవత్సరాల వరకు ఉండడం జరుగుతుంది. సిలబస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ సేమ్ సిలబస్ అయితే ఉంటుంది. అయితే విఆర్ఓ ఎగ్జామ్కి మాత్రం లోతుగా ప్రశ్నలు అనేవి ఉంటాయి. సో ఇప్పటివరకు ఇంటర్మీడియట్ అన్నది కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయి నుంచి ఇచ్చే అవకాశం ఉన్నాయి. విఆర్ఏ కొంచెం చిన్న జాబ్ కాబట్టి సో అతను కొంచెం పైన ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ టాపిక్స్ కనుక చూడవచ్చు జనరల్ స్టడీస్ గురించి. ఈ యొక్క జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ అబౌట్ సైన్స్, ఎకానమీ, హిస్టరీ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీ, లేటెస్ట్ ఈవెంట్స్, స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ న్యూస్, పర్సన్స్ ఇన్ హెడ్లైన్స్, నేమ్ ఆఫ్ మినిస్టర్స్, స్పోర్ట్స్, బడ్జెట్, పాలిటీ గురించి ఉంటుంది. సో అథమెటిక్ స్కిల్స్ కనుక చూసినట్టయితే రేషియో, పర్సంటేజెస్, అల్జీబ్రా, యావరేజెస్, హైట్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్స్. సో ఈ విధంగా అథమెటిక్ స్కిల్స్ గురించి ఉంటుంది. అదేవిధంగా లాజికల్ స్కిల్స్ గురించి చూసినట్టయితే బ్లడ్ రిలేషన్, అదేవిధంగా కోడింగ్, డీకోడింగ్, ఆడ్ మ్యాన్ అవుట్, డైరెక్షన్, క్యాలెండర్, నాన్ వెర్బల్ రీజనింగ్, రిలేషన్, డైరెక్షన్స్, సిరీస్ ఫార్మేషన్. సో ఇలా చాలా టాపిక్స్ అనేవి ఉంటుంది. తప్పకుండా దీనికి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఒక నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది ఏపీలో. సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏది వస్తుందో అది. ఇంకా పే స్కేల్ చూసుకున్నట్లయితే ఒక విఆర్ఓకి 16,400 నుంచి 49,000 వరకు ఉంటుంది. విఆర్ఓకి 6,500 ఆ పైన ఉండడం జరుగుతుంది. జనరల్ స్టడీస్లో 60 మార్కులు, అథమెటిక్ స్కిల్స్లో 30 మార్కులు, లాజికల్ స్కిల్స్లో 10 మార్కులు అనేది ఉంటుంది. టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ 100 మార్క్స్ ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. విఆర్ఓ ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే జూనియర్ అసిస్టెంట్గా, తర్వాత సీనియర్ అసిస్టెంట్ అవుతారు, తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ ఎంఆర్ఓ అవుతారు, అలాగే విఆర్ఓ వరకు వెళ్ళిపోతారు. విఆర్ఓ ఎవరైతే జాబ్ సంపాదించిన వారు. అదేవిధంగా విఆర్ఓకి ఎలా ప్రమోషన్స్ ఉంటాయంటే విఆర్ఏ నుంచి విఆర్ఓకి, తర్వాత జూనియర్ అసిస్టెంట్కి, తర్వాత సీనియర్ అసిస్టెంట్కి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి డిప్యూటీ ఎంఆర్ఓ, అదేవిధంగా ఎంఆర్ఓ వరకు వెళ్ళే అవకాశాలు అనేది ఈ యొక్క విఆర్ఏకి ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క విఆర్ఏ ప్రమోషన్స్ అనేవి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క విఆర్ఓకి 10వ తరగతి ప్లస్ ట్రేడ్ ఆర్ సివిల్ విభాగంలో 2 years కోర్స్ చేసి ఉండాలి. అదేవిధంగా వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయడం కాదు, అవి సెలెక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ వారు కంప్యూటర్ టెస్ట్ కూడా చేస్తారు. సో దాన్ని కూడా క్వాలిఫై అయితేనే ఒక విఆర్ఓ పోస్ట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి ఇచ్చారు. నేను ఆల్రెడీ ఆ యొక్క డీటెయిల్స్ గురించి వీడియో అనేది చేశాను. ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ యొక్క విఆర్ఓ విధులు కానీ వారి యొక్క అర్హతలు కానివ్వండి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, పే స్కేల్ ఎంత ఉంటుంది, విఆర్ఓ ప్యాటర్న్ అంటే విఆర్ఓ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో సిలబస్లో ఏమైనా మార్పులు చేసినా అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.